మన పల్లెలో ఇప్పుడు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? ఇక్కడికి ఎంతమంది వచ్చారు? మిగతా వాళ్ళు నామకార్థంలోనే ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి, పరలోక రాజ్యం సమీపించిందని చెప్తున్న వాక్యం. నశించిన గొర్రెల వాళ్ళు, మనం భక్తి కలిగిన గొర్రెలం. నశించిన గొర్రెల యొక్కకే వెళ్ళుడి, పరలోక రాజ్యం సమీపించిందని చెప్పండి అని చెప్తున్నాడు. రేపు నుంచి ఆ పని చేయండి ఖాళీగా ఉండే వాళ్ళంతా. సువార్త ప్రకటిస్తే మనకేంటి లాభం? దాని గురించి కూడా రాసి పెట్టినాడు ప్రభు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 28వ వచనం. పరలోకమందు మీ కొరకు ధనమును సమకూర్చుకొనుడి, అచ్చట చిమ్మెట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. మనం పరలోకం కోసం ఇక్కడ ధనాన్ని సంపాదించాలి. ఈ పూట కూలికి వెళ్తున్నామంటే ఏదో ఆదివారం రోజు కూర తెచ్చుకోవడానికో, కూరగాయలు తెచ్చుకోవడానికో, బియ్యం తెచ్చుకోవడానికో పని చేస్తున్నాం. ఇక్కడ పరలోకంలో తినాలంటే కూడా మనం ఇక్కడే సంపాదించుకోవాలి. ఇక్కడ మనం డబ్బులు సంపాదించుకొని ప్లాట్లు కొంటున్నాం, పొలాలు కొంటున్నాం. మనకి కనిగిరి పరిసర ప్రాంతాల్లో, చాకిరాల పరిసర ప్రాంతాల్లో మనకి స్థలం లేకపోయినా పర్వాలేదు, బ్రతకొచ్చు. పరలోకంలో మనకి స్థలం ఉండాలి. మీరందరూ అనుకుంటున్నారు పరలోకంలో స్థలం ఎందుకు ఉండదు, పిచ్చోడాలు మంచోడు ఏం చెప్తాను అనుకుంటున్నారు. మీరు మాత్రం ఇంకా నిద్రపోండి, నేను చూసినప్పుడు మాత్రం గడ్డి కదలండి. ఏమమ్మా అంతా మించిపోతుందా నిద్ర? ఒక అనారోగ్యం పెడితే ఇంక నిద్ర పట్టదు. నీకు అది పెట్టలేదు కాబట్టి ఇప్పుడు నిద్ర వస్తుంది. సినిమాకి అయితే 3 గంటల సేపు చూస్తారు, రోజు గంట సేపు సీరియల్ చూస్తారు. ఇక్కడ 10 నిమిషాలు ఎక్కువైతే అందరూ అటు ఇటు చూస్తూ ఉన్నారు. చూడండి, టైం దగ్గరికి వచ్చింది. ఈ మాటలు ఇంకెవరు చెప్పరు. ఈ చాకిరాల ప్రాంతంలో మనకి స్థలం ఉన్నా లేకపోయినా పరలోకంలో ఉండాలి. పరలోకంలో మన కోసం స్థలం ఉంది. ఈ విషయం మీకు తెలుసా? పరలోకంలో నాకు స్థలం ఉందని ఒకసారి చదివేస్తండి. ఒక్కరికి తెలియదు. మరి మీరు ఏం వింటున్నారు? వారం వారం వాక్యం వినట్లేదా మీరు? యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం దగ్గర నుంచి చదవండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. మీరందరూ బాగా వినండి. యేసు ప్రభు వారు ఈ భూమి మీద నీలాగా నాలాగా మన శరీరమే ధరించుకొని 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన రేపు పొద్దున ఎల్లుండో సిలువ అయిపోతున్నారు. ఈ శిష్యులంతా వెళ్ళి, అయ్యా ప్రభువా, ఇన్ని రోజులు అద్భుతాలు చేసావు, ఇన్ని రోజులు నీతో పాటు తిన్నావు, ఇన్ని రోజులు పడుకున్నావు, అయ్యా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నావా ప్రభువా? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అయ్యా అని అడుగుతున్నారు శిష్యులు ఆయన్ని. ఆయన చెప్తున్న సమాధానం ఏంటంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండి మిమ్మల్ని తీసుకుని పోదును. నేను వెళుచున్న స్థలములకు మార్గము మీకు తెలియనని చెప్పాను. యేసు ప్రభు చెప్తున్నాడు, పరలోకంలో స్థలం ఉంది, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, మీరందరూ ఉండటానికి స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నాను, అది సిద్ధపరిచిన తర్వాత నేను మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను.